హలో. మనం ఈరోజైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీ హాస్టల్, ఇంకా మెస్ ఫెసిలిటీస్‌ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అయితే హాస్టల్ మీద ఫుల్ వీడియో ఎందుకు అంటే, బేసిక్‌గా మనం ఇక్కడే అంటే హైదరాబాద్, ఇంకా సరౌండింగ్ ఏరియాస్‌లో డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళైతే ఎప్పుడంటే అప్పుడొచ్చి హాస్టల్ ఫెసిలిటీస్, మెస్‌కి సంబంధించిన ఫెసిలిటీస్ అయితే తెలుసుకోవచ్చు. కానీ రూరల్ ఏరియాస్‌లో డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచొచ్చి ఈ ఫెసిలిటీస్‌ని అంటే తెలుసుకోవటము, ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవడం కష్టమవుతుంది. సో, అందుకనే ముందుగా ఈ 2 విషయాలపైన వీడియో చేయాలనుకున్నాను. సో, బేసిక్‌గా మనకు మెస్ ఎట్లా ఉంటుంది, హాస్టల్ ఎట్లా ఉంటుందనేది చూద్దాం. సో, ఈ వీడియో చేస్తున్న టైంకి మనకు లంచ్ టైం అయింది. అది కూడా సండే రోజు. సో, మన వాళ్ళంతా ప్లేట్స్ పట్టుకొని మెస్‌కైతే వెళ్తున్నారు. అదేంటి మెస్ హాస్టల్‌లో ఉండదా అని డౌట్ వచ్చిందా? అయితే ఈ ఒక్క హాస్టల్‌కి మాత్రం మెస్ కాస్త దూరంలో ఉంటుంది. ఫ్రెండ్స్‌తో అలా కబుర్లు చెప్తూ 5 నిమిషాల్లో నడిచే లోపే మనకు మెస్ అయితే వస్తుంది. ఇది మన మెస్. సో, మెస్ అయితే అద్భుతం. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో, ఎట్లాగో మెస్ దాకా వచ్చినాం. సో, ప్లేట్లు కడిగి సింక్ కూడా చూద్దాం. అయితే ఇక్కడ కాస్త వాటర్ లీకేజ్ కావడం వల్ల మనకు కాస్త అన్‌టైడీగా అనిపిస్తుంది ఈ సింక్. సో, మెస్ అయితే ఇట్లా ఉంటుంది. మనకు 3 రౌండ్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. మెస్‌లో ఇలా ఫుడ్ అయితే ఇలా సర్వ్ చేస్తారు. సో, ఇవాళ సండే కాబట్టి చాలా ఫుడ్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. సో, మన వాళ్ళంతా వీడియో తీస్తున్నప్పుడు కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నారన్నమాట. సో, ఫుడ్ ఐటెమ్స్ అయితే మనం చూడొచ్చు. సండే రోజు రైస్, చికెన్, పన్నీర్, బనానా, ఇంకా ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. సో, మన వాళ్ళు ఇక్కడైతే లంచ్ చేస్తున్నారు. వీడు ప్లేట్ అడ్డం పెట్టుకున్నాడు. మీరు పెరుగు తాగుతున్నారు అనుకునేరేమో ఇంత. అయితే ఇంకా వెజ్ వాళ్ళకి పన్నీర్ ఉంటుంది. ఇంకా చికెన్, నాన్ వెజ్ వాళ్ళకి. సో, సండే కాబట్టి మనకు నైట్ మెస్ ఉండదు. డైరెక్ట్‌గా ఆఫ్టర్‌నూనే పులిహోర ప్యాకెట్స్ ఇస్తారు. అదే మనకి నైట్‌కి కూడా. సో, మనం మళ్ళీ రిటర్న్ హాస్టల్ అయితే వచ్చేసాం లంచ్ తర్వాత. సో, మనకి ఇక్కడ వైఫై కనెక్షన్ అయితే ఉంటుంది 24/7. బికాస్ హాస్టల్స్‌లో మనకైతే టవర్ సిగ్నల్ అనేది అస్సలు రాదు. ఈవెన్ సింగిల్ పాయింట్ కూడా రాదన్నమాట. సో, అందుకని ఫర్ ఎవ్రీ 2 రూమ్స్ మనకైతే వైఫై ఉంటుంది. రూటర్స్ ఉంటాయి. సో, ఇట్లా మనకు బట్టలు ఉతుక్కోవడానికి చాలా ఓపెన్ ఏరియా ఉంటుంది. బట్టలు ఆరేసుకున్నారు మన వాళ్ళంతా కూడా ఇట్లా. సో, ఇట్లా ఎండాకాలం ఇది మామిడి చెట్టు కింద, చింత చెట్టు కింద కార్డ్స్ వేసుకుని ప్రశాంతంగా కూర్చొని లూడో ఆడుకోవటం, మాట్లాడుకోవటం, గర్ల్ ఫ్రెండ్స్‌తో చాట్ చేయటం. ఇట్లా నైట్ పూట బెడ్స్ అంటే ఎండాకాలం ప్రత్యేకంగా రూమ్‌లో ఉన్న బెడ్స్ అన్నీ బయటేసుకొని బయట పడుకోవటం. సో, అదన్నమాట ఇట్లా ఉంటుంది. సో, మనం ఇంత వీడియో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రూమ్ అయితే చూడాల్సిందే. యాక్చువల్‌గా మా రూమ్ 58 ఈ రూమ్ చూపిద్దాం అనుకున్నాం కానీ మా రూమ్ అంత క్లీన్‌గా లేదు. చిందరవందరగా ఉంది. సో, అందుకని మా పక్క రూమ్ అయిన 59 అందులో బాటనీ ఇంకా స్టాటిస్టిక్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే అట్లా రాసి పెట్టుకున్నారు. సో, ఆ రూమ్‌నైతే సెట్ చేశాను. వాళ్ళు కాస్త రూమ్ సర్దారు నేను వీడియో తీసుకుంటానంటే. సో, ఇప్పుడైతే మనం ఆ రూమ్ చూద్దాం. సో, బేసిక్‌గా మనకైతే 2022లో అయితే మనకు ఈ హాస్టల్‌లో ప్రతి రూమ్‌కి 4 మెంబర్స్‌ని మాత్రమే అలాట్ చేసేవారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి 2023 నుంచి సిపి గేట్ నుంచి అడ్మిషన్స్ పెంచారు. సీట్స్ పెంచారు. సో, రూమ్‌కి 5 మెంబర్స్‌ని అడ్జస్ట్ చేస్తున్నారు. అందుకని ఇట్లా బేసిక్‌గా అయితే 4 షెల్ఫ్స్ ఉంటాయి. కానీ ఇంకొక పర్సన్‌కి మనం ఇట్లా ఈ వుడెన్ అల్మారా ఇచ్చి కాస్త అడ్జస్ట్ చేసుకోమంటున్నారన్నమాట. సో, మనం చూస్తున్నట్టు అక్కడ కర్టెన్స్ కానీ, హ్యాంగర్స్ కానీ మనకి ఇవన్నీ ప్రొవైడ్ చేయరు. అది మన ఇష్టంతో ఇంకా మనం తెచ్చిపెట్టుకున్నాం అన్నమాట. సో, ఇందులో స్టాటిస్టిక్స్ ఇంకా బాటనీ వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళైతే ఇట్లా రూమ్‌ని అడ్జస్ట్ చేసుకున్నారు. 4 షెల్ఫ్స్ ఇంకా వుడెన్ అల్మారా. వాళ్ళైతే గోడల మీద సమ్ ట్రీస్ అవోటి ఇవోటి వాళ్ళకి నచ్చిన డయాగ్రామ్స్, చార్ట్స్ అయితే పేస్ట్ చేసుకున్నారు. రూమ్‌ని డెకార్ చేసుకున్నారు సింపుల్‌గా. రూమ్‌లో ఇట్లా అయితే 2 ఫ్యాన్స్ ఉంటాయి. చాలా స్పీడ్ తిరుగుతాయి అసలు. ఒక్కోసారి నాకైతే నేనే కొట్టుకుపోతానేమో అనిపిస్తుంటుంది. ఒక్కోసారి తిరగవు కూడా అవి. అయితే ఇట్లా ఓపెన్ ఏరియా ఉంటుంది. అసలు క్యాంపస్ మొత్తం కూడా చెట్లే అసలు. ఎంత అంటే అంత పచ్చదనం. సో, మనకి ఇట్లా హాట్ సమ్మర్‌లో కూల్ వాటర్ ఇచ్చే రెఫ్రిజిరేటర్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా వాష్‌రూమ్స్ అంటారా అసలు బాబోయ్! 24/7 శానిటేషన్ డిపార్ట్మెంట్ అయితే అసలు క్లీన్ అండ్ నీట్‌గా ఉంచుతారు అసలు. చూడండి సింకులు ఎట్లా మెరిసిపోతున్నాయో అసలు. ఇవే కాదు ఏ సింక్ అయినా అంతే, అది ఇంకా మెరిసిపోవాల్సిందే. ఇంకా మేమైతే ఇట్లా రూమ్‌లో ఆ చిలుకతో ఆడుకోవటము. ఇంకా డిపార్ట్మెంట్‌కి వస్తే ఇట్లా సెమినార్స్, ప్రజెంటేషన్స్ కావచ్చు, ప్రొజెక్టర్ పైన
చాలా యాక్టివిటీస్ యూనివర్సిటీస్లో ఉంటాయి. ఇట్లా ఫ్రెషర్స్ పార్టీ, ఎగరటాలు, దుంకటాలు, ఆ పాటలు, ఆ మాస్ బీట్, ఇట్లా స్టేజ్ పైన. అయితే ఫ్రెషర్స్ పార్టీ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా ఆ గర్ల్స్ నుండి ఒక అమ్మాయిని, ఆ అబ్బాయిల నుండి ఒకరిని ఇట్లా మిస్టర్ ఫ్రెషర్స్, మిస్ ఫ్రెషర్స్ అని తీస్తారనమాట. వాళ్ళకి ఇట్లా చిన్నగా బహుమానం, అందరి ముందు క్లాప్స్ అది. సో అసలు నిజంగా ఎంత బాగుంటుందంటే బయట నుండి చూస్తే అసలు ఏముంది ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో కానీ ఈ యూనివర్సిటీలో ఏముంది అన్నట్టుగా మనకు బయట నుంచి కనిపించవచ్చు. కానీ లోపలికి వచ్చి ఒక్కసారి వస్తే అంతే. ఇంకా లోపలికి వచ్చామా ఇంకా బయటికి వెళ్ళబుద్ది కాదు. అవసరమైతే ఇంకో పీజీ కూడా మనకు ఇందులోనే చేయాలనిపిస్తుంది. ఈసారి నేను ఎంఎస్సి జువాలజీ చేశానా, నెక్స్ట్ టైము ఎంఎస్సి బాటనీయో లేకపోతే ఎంఏ ఇంగ్లీషో చేయాలనిపిస్తుంది. సో అట్లా అంత ఎన్వైరన్మెంట్ అనేది అంత ఫ్రెండ్లీగా అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా మళ్ళీ హాస్టల్కి వస్తే అట్లా చిన్నగా నైట్ పూట కాట్ బయట వేసుకొని గర్ల్ ఫ్రెండ్తో చాట్ చేయడం, యూట్యూబ్లో వీడియోస్ చూడడం. ఇంకేముందండి, 24/7 మనకు ఫ్రీ వైఫై కనెక్షన్. ఇంకా మనకు లైఫ్ సైన్సెస్ వాళ్ళకైతే ఆఫ్టర్నూన్ ఇట్లా ల్యాబ్స్ ఉంటాయి. ఏంటవి డిసెక్షన్స్ అని, మైక్రోస్కోప్లో చూడటాలు, అదంతా కథలు ఉంటుంది అసలు. ఇంకా నైట్ టైం అంటారా, ఇట్లా ఒకరిద్దరు ముగ్గురు నలుగురు చేరి ఇట్లా షటిల్స్ ఆడుతూ ఉంటారు. ఆ కాక్ ఇంకా చచ్చిపోవాల్సిందే అది ఒకవేళ బ్రతికి ఉంటే కనుక. అసలు కాక్ ఆనవాళ్ళు లేకుండా చేసేస్తారు అది. సో ఇది మా రూమ్ కూడా చూపిస్తాను. ఇంకా అది మా సైకిల్ మీద డిపార్ట్మెంట్కి వెళ్తాం మేము. అక్వేరియము, ఆ చిన్న కబోర్డు, ఇది ఇట్లా 4 షెల్స్ అయితే ఉన్నాయి మా దాంట్లో.